మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. మరి ఆయన రాకుండా మీరిద్దరు వచ్చారేంటి? అదంతే, సినిమా చూడాలి. బోల్డ్గా చేస్తేనే క్యారెక్టర్స్ వస్తాయని అనుకుంటున్నారా? మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తే తప్ప లైకులు రావు, వ్యూస్ రావు అనుకుంటున్నారా? కాదు, ఆవిడని అడిగినప్పుడు ఆవిడే చెప్పాలి, మీరెందుకు? దానికి నా దగ్గర ఆన్సర్ కూడా లేదు. సో అది మీరు బోల్డ్ అనుకోండి, ఏమైనా అనుకోండి. నాకు అలా వైకుంఠపురం స్టోరీ ఏమైనా అందులో ఉందేమో అని అనిపించింది. ఇవన్నీ అనిపించడాలన్నిటికీ ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ హీరోయిన్ లాగా షో ఆఫ్ ఇస్తున్నట్టే కదా. నేను వెళ్ళిపోతా. మేడం సార్ ఐ థింక్ కొద్దిగా బోల్డ్గా యాక్ట్ చేశారని అనిపించట్లేదా? ఐ విల్ వేర్ వాట్ ఐఎమ్ కంఫర్టబుల్. మీరు హీరోయిన్గా చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెల్లెలుగా చేస్తున్నారు? చిరంజీవి గారికి ఈ సినిమాలో సాంగ్ చాలా హిట్ అయింది మేడం సార్. సో మీ వాయిస్ కూడా చాలా బాగుంది. నా కోసం తనందం ఎంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంతే, తలొంచి మొక్కిన తప్పేం కాదే మేడం సారు మేడం అంతే. మారుతి నగర్ లో అట్లాంటి సాంగ్స్ ఐటమ్ సాంగ్ మీకు బాగా అసలు. హీరో పాడారు ఒక సాంగ్, మరి హీరో కోసం మీరు పాడరా? హీరో కోసం పాడను, ఆడియన్స్ కోసం. ఆడియన్స్ కోసం పాడండి. ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే, మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే, ఇకపై నుంచి నిద్ర రానే రాదులే, కంటి పాపకేవో తప్పవేమో యుద్ధాలే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సహస్ర. సో రావు రమేష్ కథానాయకుడు నటించినటువంటి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి సంబంధించిన టీం అంతా ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. సో రావు రమేష్ తప్పించి అంకిత్ కొయ్య, రమ్య గారు ఉన్నారు. మరి వారి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హలో. హాయ్ హలో నమస్తే, నా పేరు అంకిత్ కొయ్య, వెల్కమ్ టు మైక్ టీవీ. హలో రమ్య గారు. హాయ్ హలో నమస్తే, నా పేరు రమ్య పసుపులేటి, వెల్కమ్ టు మైక్ టీవీ. సినిమా పేరు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. మరి ఆయన రాకుండా మీరిద్దరు వచ్చారేంటి? మేము వస్తే ఆయన వచ్చినట్టే. అదేంటది? అదంతే, సినిమా చూడాలి. సినిమాకి మెయిన్ తనే అని అంటున్నారు కదా. ఎస్, హీరో క్యారెక్టర్ ఆయనే. సినిమాకి హీరో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, రావు రమేష్ గారు. సో మీకు రావు రమేష్ గారు తెలుసు కదా, ఎంత బిజీ ఉంటారు. ఆయన 365 రోజులు షూటింగ్ ఉంటే 366 రోజులు షూటింగ్ చేస్తారు. ఈజ్ దట్ బిజీ, మనందరికీ తెలుసు. సో యా, ఆయన కుదిరినంత, ఆయన చాలా బిజీగా ఉన్న టైం తీసుకొని ఓవర్ టైం వర్క్ చేసి మరి దీని ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆయన కుదిరినంత ఆయన చేస్తున్నారు, మిగతాది మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఓకే, అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. మీరు జనాలకు కూడా బాగా రీచ్ అయ్యారు. నేను కూడా సినిమా చూశాను. మీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో అయితే రమ్య అనే పేరు మీకు బాగా కనెక్ట్ అయినట్టుంది. యాక్చువల్లీ రమ్య అన్న పేరు ఇందాకే తను ఉంది. ఆ సినిమాలో రమ్య 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 అంటుంటే నా ఫ్రెండ్స్ అందరు నా వైపు చూసేవారని. బట్ ఆ సినిమాలో రమ్య వేరు, ఈ సినిమాలో రమ్య పేరు కంచు. సో బట్ వాట్ ఎవర్, ఇక్కడ రమ్య, ఆ సినిమాలో రమ్య. కానీ మేము ఇప్పుడు మిమ్మల్ని బయటకు వెళ్ళినా కూడా రమ్య అనే దాంతో ట్రోల్ అంటే టీజ్ చేస్తూ ఉంటారు కదా. ట్రోల్ చేసే ఉద్దేశం ట్రోల్ ఏం కాదు, కానీ టీజ్ అయితే చేస్తా ఉన్నారు కదా. లేదండి, అది సినిమా వరకే. ఏదైనా సినిమా వరకే ప్లే చేసేది. యాక్షన్ అన్న తర్వాత మనం ఏ పాత్ర కావాలంటే దాంట్లోకి అలా వెళ్ళిపోవాలి కాబట్టి ఆ సినిమా వరకే అంతే. ఆ సినిమాలో మొత్తం యాస ఉంది, మరి ఇప్పుడు ఈ సినిమాలో ఎలా ఉందంటారు? ఈ సినిమా మామూలు మన వాడుక భాష తెలుగు ఎలా ఉంటుందో, ఏ యాస లేకుండా అందరికీ అర్థమయ్యేలాగా అలాగే ఉంది. సో ఇది మారుతినగర్ అని చెప్తున్నాం కానీ ఎక్కడ మారుతినగర్, ఏ ఊరు అన్నది పెద్ద మనం ఎస్టాబ్లిష్ చేయట్లేదు అన్నమాట సినిమా. ఓకే, సో రమ్య గారు మీరు కంచు అన్నారు, నిజంగానే కంచా ఈ సినిమాలో? కంచు ఉంది ఈ సినిమా. సినిమాలో. మీకు తెలుగు రాదా? తెలుగు రానట్టు యాక్ట్ చేస్తున్నారా? అయ్యో వచ్చండి, నాకెందుకు తెలుగు రాదండి, నేను తెలుగు. చూడ్డానికి ఎలాగో నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు. తెలుగు వచ్చండి. తెలుగు వచ్చా? మీరు కూడా అలా మాట్లాడితే ఎలా అండి అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. అంటే అంకిత్ ఒకసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే, అందుకే నేను ఏం మాట్లాడట్లేదు. తెలుసా ఇంతకి కంచు అంటే? తెలుగు వచ్చా అన్నారు. కంచు అంటే? కంచు అంటే స్కూల్లో నేర్పిస్తారా ఏంటి? అది పెద్ద కంచురా అంటే కన్నింగ్ బాబు అని. కన్నింగ్ కదా, పెద్ద టార్చర్ అన్నట్టు వాడతారు. ఓ షీ ఇస్ వెరీ స్మార్ట్, క్లెవర్, ఆ టైప్. కన్నింగ్, దట్ ఇస్ కన్నింగ్. రియల్లీ కన్నింగ్ బట్ క్లెవర్. కంచు చేసిన సౌండ్ బంగారం చేయదని అంటారు. సామెత విన్నారు కదా, ఫస్ట్ డే చేసిందని. సో
గోల్డ్ యాక్చువల్ చాలా సైలెంట్గా ఉంటుంది, దాన్ని కొట్టిన సౌండ్ రాదు. కానీ కంచు అంటే దాన్ని కొడితే చాలా సౌండ్ వస్తుంది. సో అందుకే ఆ, మీరు అన్నట్టు క్లెవర్ అని సినిమాలో తన పేరు కాంచన అండి. సో కంచు కంచు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం అనమాట. కంచుకి చాలా ఆపోజిట్ క్యారెక్టర్, చాలా అమాయకంగా ఓ చిన్న ఇన్నోసెన్స్, చిన్న ఎడ్డితనం ఉండే క్యారెక్టర్ అనమాట సినిమాలో. అండ్ షీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ ఐ హోప్ మీరు అన్నట్టు ఈ క్యారెక్టర్ గట్టి సౌండ్ చేయాలని కోరుకుంటున్నాను. కంచు అనేది గట్టిగా సౌండ్ చేయాలి ఈ సినిమా. Yeah. సో ఇంకా ఎలా ఉందండి మీకు? ఇప్పుడు మీరు వచ్చి ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది కదా ఇండస్ట్రీకి. నేను చిన్నప్పటి నుంచి చేశాను. ఓ యువర్ చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్. ఏ సినిమాలో చేశారు? పంచాక్షరి మూవీలో చేశాను. చిన్నప్పుడు గాయం 2 అని ఒక మూవీలో చేశాను. దానికి ముందు అడ్వర్టైజ్మెంట్స్ చేశాను వెన్ ఐ వాజ్ 5 years old. సో అవన్నీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా అటు స్టడీస్ అండ్ ఇటు మూవీస్. ఫస్ట్ ఐ వాంటెడ్ టు ఫినిష్ మై బ్యాచిలర్స్ అండ్ దాని తర్వాత కూడా ఇప్పుడు మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. లైక్ ఇట్స్ బిన్ 3 years నా బ్యాచిలర్స్ అయిపోయి. కాకపోతే ఇప్పుడు ఫుల్ ఫ్లెష్గా మూవీస్లో ఫోకస్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ ఫోకస్డ్ అండ్ వాంట్ టు బికమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా గ్యాప్ తీసుకున్నారు. అంటే ఏది మీకు ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడానికి అనిపించింది? అంటే ట్రిగ్గర్ పాయింట్ ఏంటి ఈ సినిమా నేను చేయాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు రమేష్ గారు. ఆయనతో ఆబ్వియస్లీ సినిమా చేయడం అంటేనే ఆయన ఏ సీన్ అయినా ఏదైనా ఇరగదీస్తారు. నాకు కాన్ఫిడెన్స్ ఉండింది దట్ రావు రమేష్ గారు ఈ స్క్రిప్ట్ ఒప్పుకొని చేస్తున్నారు అంటే ఐ ఫెల్ట్ లైక్ ఈవెన్ ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి. సో అందుకే మా లక్ష్మణ్ గారు ఆపర్చునిటీ ఇస్తే ఐ టుక్ ఇట్. యా. అండ్ మీకండి, మీరు కూడా వెబ్ సిరీస్ చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. జోహార్ సినిమా కానీ, లాస్ట్ ఆయ సినిమా కానీ, అంతకుముందు సినిమాలన్నింటిలో కూడా మీకంటూ ఒక మీ పాత్ర అయితే ఎలివేట్ అవుతుంది. సో అలా మీరు కావాలని మీ పాత్రని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందా? బై లక్లో అలా వచ్చిందా మీకు ఆ క్యారెక్టర్స్? రెండు ఉంటాయండి. ఒకటి పోయి అసలు మనకి ఏ ఆపర్చునిటీస్ రావట్లేదు, వచ్చింది చేసుకెళ్ళాలన్న ఫేజ్ ఒకటి వస్తుంది. అలా ఒక 2-3 సినిమాలు చేయడం జరిగింది నేను. బట్ మీరు ఏదైతే జోహార్, తిమ్మరసు అంటే 9 hours అన్నారో అది అవి వచ్చినప్పుడు అలాంటివి మిస్ అవ్వకూడదని ఖచ్చితంగా చేసినవి ఉన్నాయి. సో యా, వచ్చిన అవకాశం అంటే ఒక రిలీజ్ తర్వాత, తిమ్మరసు లాంటి సినిమా రిలీజ్ తర్వాత, లేదంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు 9 hours కానీ కొంచెం మనం ఆ టైంలో నోట్ అయ్యాము, పబ్లిసిటీ అది ఉన్న టైంలో కొన్ని కాల్స్ వస్తాయి మనకి ఆపర్చునిటీస్ వైజ్. అలాంటి టైంలో కొంచెం చూజీగానే ఉన్నా నేను. కొన్ని చేయకూడదు అనుకొని వదిలేసుకుని ఉన్నాయి. సో అలా 1 by 1 చూజీగానే వెళ్తున్నాను. అంటే బిఫోర్ ఆయ కన్నా మీరు హీరోగా చేశారు, మరి ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాల్సిన మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ నన్ను హీరోగా చేయలేదు. హీరో అన్న పదం చాలా పెద్ద పదం అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను ఎప్పుడు దగ్గరగా వెళ్ళలేదు. అది నాకు అంటకూడదని కూడా అనుకునేవాడిని. హీరో అనేది మనం అనుకునే పదం కాదు. అది ఒక ఎంతోమంది మనల్ని ఆదరించినప్పుడు మనకు తెలియకుండానే అది మనకి అటాచ్ అవుతుంది. సో దానికి నేను ఇంకా చాలా ప్రయాణం ఉందని నమ్ముతున్నాను. జోహార్లో లీడ్ క్యారెక్టర్ చేశాను. తిమ్మరస్లో 1 of the lead, అంటే సత్యదేవ్ గారు హీరో. కథ నా మీద వెళ్ళడం వల్ల నేను 1 of the leadగా చేశాను. 9 hours కూడా 1 of the lead బికాస్ కథలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి. మీరు చూస్తే అలా జర్నీ సాగింది. ఆయలో కూడా 3 ఫ్రెండ్స్ జాతిరత్నాల్లో ఎలాగో అలాగ కాబట్టి 1 of the leadగా చేశాను అని అనుకోవచ్చు. అచ్చా, సో అంటే మీరు కథను నమ్ముకున్నారు క్యారెక్టర్ కన్నా అంతే ముఖ్యంగా. కదండి. కథను. సో అండ్ మీరు మధ్యలో వెబ్ సిరీస్ కూడా చేయడం జరిగింది. సో ఎందుకని మళ్ళీ ఒక హీరోయిన్గా చేస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఒక వెబ్ సిరీస్లో అలా డౌన్ అయిపోతుందని మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు అలా ఎప్పుడు అనిపించలేదండి. ఏదైనా ఆర్ట్ ఇస్ ఆర్ట్. లైక్ నాకు ఒక స్క్రిప్ట్ నచ్చి నేను అది వెబ్ సిరీస్ కానీ లేకపోతే మూవీ అయినా కానీ అది నాకు నచ్చిందంటే నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ బిఎఫ్ఎఫ్ విషయంలో ఏమైందంటే లైక్ ఆల్రెడీ అది హిందీ రీమేక్ అనమాట. నేను హిందీలో ఆ షో చూశాను. ఆ క్యారెక్టర్ అనేది నాకు చాలా ఇష్టం. సో ఆ క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు డూ ఇట్. సో యా, నేను ఎప్పుడు అలా చూసాను. అయితే మరి ఇప్పుడు ఈ సినిమా చూసినట్లయితే నేను టీజర్ చూసాను, సాంగ్ కూడా చూసాను. మేడం సార్ ఐ థింక్ కొద్దిగా బోల్డ్గా యాక్ట్ చేశారని అనిపించట్లేదా? ఐ విల్ వేర్ వాట్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ కదండి. లైక్ ఎవరైనా అంతే కదా. బట్ మీరేంటి నన్ను అప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నారు? టార్గెట్ కదా, అంటే బోల్డ్గా చేస్తేనే క్యారెక్టర్స్ వస్తాయని అనుకుంటున్నారా? మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తే తప్ప లైకులు రావు, వ్యూస్ రావు అనుకుంటున్నారా? కాదండి, ఇప్పుడు ఆవిడ తెలుగు అమ్మాయి. సో ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ హర్ క్వశ్చన్, జనరల్గా ఇప్పుడు కాదు, ఆవిడని అడిగినప్పుడు ఆవిడే చెప్పాలి.
మీరే చెప్పండి. ఏం నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎవరు అడినా మీకు ఆన్సర్ కావాలేమో. లేదు, ఇప్పుడు ఆవిడ నేను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నేను పొగరని అనుకుంటున్నాను. లేదు అలాంటిది ఏం లేదని అంటుంది. Prove yourself ఇప్పుడు right, మీరు come on, ఇప్పుడు bro. మీరు మాట్లాడకపోతే నేను పొగరని అనుకోవాల్సి అలా వస్తుంది. ఎందుకు అనుకుంటారని చెప్పండి. వాళ్ళు అలా అనుకుంటేనే వాళ్ళకి వ్యూస్ వస్తాయి కాబట్టి అలా అనుకుంటారు. చెప్పండి క్వశ్చన్. నేను అడుగుతున్నాను ఇప్పుడు ఏమండి, బోల్డ్ మీరు గా అసలు యాక్షన్ అనే ముందు కెమెరా లాంచ్ చేసిన ముందు ఎంత చక్కగా మాట్లాడారండి. యాక్షన్ అన్న వెంటనే పోరా నీకు ఏంట్రా సరిగ్గా మాట్లాడంట్రా నువ్వు అని అంటున్నా. ఎలా అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా నేను అనుకోలేదండి. సహస్ర గారు అంత చక్కటి పేరు పెట్టుకొని మీరు మేము పొగరు అనుకుంటున్నాం. నాకు నచ్చిన సమాధానం నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నేను పొగరు అనుకుంటా. ఏం పీకుదావు అన్నట్టు. మరి ఇప్పుడు అప్పటి నుంచి ఆవిడ క్వశ్చన్ అడుగుతున్నా, ఆవిడ చెప్పట్లేదు, మీ ఫీల్ వైపు అవుతున్నారు ఆవిడ. చూస్తుంది. నువ్వు అది యూ హ్యావ్ టు హెల్ప్ హర్ ఫీల్ గుడ్, గివ్ హర్ ఆన్సర్. ఇప్పుడు తెలుగు అమ్మాయిగా వచ్చినప్పుడు పొగరు అనుకుంటా. తెలుగు అమ్మాయికి వచ్చినప్పుడు మా తెలుగుదనం మన తెలుగుదనం చూపించాలి. పద్ధతిగా ఉన్న హీరోలు కూడా హీరోయిన్స్ కూడా ఉన్నారు. మీరు ఎందుకు ఇప్పుడు నార్త్ ఇండియన్ లాగా కనిపిస్తున్నారని చాలా బోల్డ్గా చేస్తేనే అవకాశాలు వస్తాయి అన్నది మీ ఫీలింగ్. దానికి నా దగ్గర ఆన్సర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంఫర్టబుల్ ఉన్నది లైక్ నేను ఏది కంఫర్టబుల్ ఉంటానో అది వేసుకుంటాను, మళ్ళీ అదే చెప్తాను. సో అది మీరు బోల్డ్ అనుకోండి ఏమైనా అనుకోండి, మీరు మరీ తెలుగు లైక్ తెలుగు అది చూడండి అసలు ఆవిడ తెలుగు అమ్మాయి అంది, మాట్లాడడానికి మాటలు వస్తాయి, ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంటే అక్కడ హీరోయిన్ లాగా షో ఆఫ్ ఇస్తున్నట్టే కదా. అయ్యో ఇంత తిట్టేస్తున్నారు ఏంటండి నన్ను, నేను వెళ్ళిపోతా. కాదండి, లేదు అలా ఎలా వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బోల్డ్ తప్ప ఇంకేం చూడట్లేదేమో సినిమాల్లో. బోల్డ్ తప్ప మీరు ఇంకేమీ చూడలేదు. మీరు అవే చూపిస్తున్నారు. మీరు అవే అది ఎన్ని సెకండ్లు ఉందండి? 5.3 మిలియన్ వ్యూస్ ఉంది. ఓకే, ఎన్ని సెకండ్లు ఉందండి? మీరు ఏవి దాని గురించి మాట్లాడుతున్నారో మేము చూసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేత సమాధానం చెప్పిస్తా. మీరు మేడం సార్ మేడం అంతే సినిమా సాంగ్ చూసారు? చూసాను, సాంగ్ మొత్తం సాంగ్ చూసినప్పుడు మీకు ఈ సాంగ్ దేని రిఫరెన్స్ అని అనిపించింది? మొత్తం స్పూఫ్ చేశారు కదా, మీ టాలెంట్ ఏముంది అందులో? ఓకే, స్పూఫ్ చేసాము, సరే. స్పూఫ్ అని అదే అంటున్నా అండి. మీరు ఇప్పుడు పదాలు మనం ఏ పదాలన్నా వాడచ్చు. రీక్రియేషన్ అని ఒక పదం వాడచ్చు. అది హుందాగా రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే వస్తుంది. స్పూఫ్ అనొచ్చు. స్పూఫ్ అన్నప్పుడు మమ్మల్ని ట్రోల్ చేద్దాం అనుకున్నప్పుడు ఆర్ వాట్ ఎవర్ మేము స్పూఫ్ చేసామో రీక్రియేట్ చేసామో అది ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇంకో విషయం, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అవి మేము అల్లు అర్జున్ గారు రీక్రియేషన్స్ చేసాం. ఆ సాంగ్స్ ఆ రీక్రియేషన్స్ చేసాం. మీరు ఏదైతే బోల్డ్ అంటున్నారో అది పూజా హెగ్డే గారు దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో ఆ సాంగ్లో ఆవిడ చేసిన షార్ట్. అది దాన్ని రీక్రియేట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మీద ఉన్న ప్యాషన్తో మేము రీక్రియేట్ చేసినప్పుడు ఆర్ వాట్ ఎవర్ దాన్ని అప్రిషియేట్ చేయాలి. మీరు చేయాలనుకుంటే, మీరు యాక్చువల్లీ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఓకే లీవ్ ఇట్, వదిలేసేయండి. అండ్ ఇంకొకటి, అదే సాంగ్లో పైనుంచి కింద వరకు ఏ పార్ట్ కనిపించకుండా అసలు చెయ్యి ఒక్కటే కనిపించేలాగా దేశముద్రు సినిమాలో హన్సిక గారు చేసిన పాత్ర కూడా ఈవిడ రీక్రియేట్ చేశారు. దాని గురించి అసలు మీరు అడిగేదే లేదు. బుద్ధిస్ట్ అయిపోదాం అనుకుంటున్నారా, బుద్ధిస్ట్ మాంక్ అయిపోదాం అనుకుంటున్నారా అని అడిగేది లేదు. మీకు అసలు అవేం సంబంధం లేదు. నెక్స్ట్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఆవిడ జులై సినిమాలో ఇలియానా గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ రీక్రియేట్ చేయడం జరిగింది. సో ఐ థింక్ సినిమాకి ఏం డిమాండ్ చేస్తుంది అన్నది ఒక యాక్ట్రెస్ చేయడం, ఒక యాక్టర్ చేయడం. ఇప్పుడు రేపు పొద్దున్న నేనైనా కొన్ని సీన్స్ చేయాల్సి వస్తుంది. అవేమి మేము చంకలు ఈ సీన్ ఉంది ఈరోజు అని ఎప్పుడు అనుకోడండి, ఏ యాక్టర్ అనుకోడు. ఓకేనా? అది చేసినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. రెండు కోణాలు ఉంటాయి ఎప్పుడైనా. నాకు తెలిసి ఎవరన్నా అది చూసేవాళ్ళ బట్టే ఉంటుందండి. మేము చేసేది ఒకటే పని, మాకు ఎప్పుడూ ఒకటే న్యాయం. యాక్టర్స్గా మాకు ఒకటే న్యాయం. పాత్రకి ఏం కావాలో మేము చేస్తాం, మేము అడిగేవి పెట్టించుకోం. కొన్ని ఇన్ఫ్యాక్ట్ కుదిరితే సార్ వద్దులేండి సార్ అని అడుగుతాం. కొన్నిసార్లు సినిమా న్యాయం చేయడానికి, సినిమాలో ఒక పాత్ర చూపించడానికి, ఇప్పుడు మీరు ఇప్పుడు కొన్ని సినిమాల్లో కొంతమంది విలన్స్ రేప్ సీన్లు కానీ కొన్ని సీన్లు ఏవో ఉంటాయండి. మీరు ఈ క్వశ్చన్ అలా అడగడం కరెక్ట్ కాదు కదా. ఇది సేమ్ పేస్లో ఉన్న క్వశ్చన్ ఇది. మీరు అలా చేస్తేనే, అంటే మీరు ఆ సీక్వెన్స్లు చేస్తేనే మీకు యాక్టింగ్ వస్తుందా, లేకపోతే అలాంటి సినిమాలు వస్తాయా అని అడగడం అది కరెక్ట్ కాదు. మీరు ఎలా చూస్తారన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు, ఆబ్వియస్లీ మిమ్మల్ని అంటాను, మీరు అడిగింది అదే ప్రశ్న కాబట్టి she doesn't have to answer that question. I guess you don't have to answer. అన్ని నా మీద వేసేసారు. సరే అయితే ఇప్పుడు ఈ సినిమాకి రావు రమేష్ హీరోవా, మీరు హీరోవా? రావు రమేష్ గారే హీరో. ఓకే, ఎస్. సో మీరిద్దరు ఏంటి? మేమిద్దరం అందులో పాత్రలు పోషించాం. కొంచెం మా చుట్టూ కూడా కథ తిరుగుతుంది కాబట్టి లీడ్ పాత్రలు పోషించాం అని అనుకోవచ్చు. ఓకే, మరి ఇంద్రజ గారు మీకు కో ఆర్టిస్ట్ కదా, ఎట్లా అనిపించింది ఆవిడతోనే? ఇంద్రజ గారు is really beautiful and tanto she was very sweet to me and I really enjoyed working with her. అంతే. మీరు ఇంట్రోవర్ట్ కదా?
తిని ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్, అమ్మాయి కొంచెం ఒంట్లో బాగాలేదు, షీస్ టైర్డ్. ఇవన్నీ మర్చిపోయి మీరు అసలు ప్రశ్నలు సంధిస్తున్నారు. మీరు నన్ను అడగచ్చు, ఏం అడుగుదాం అనుకున్నాను. లేదు, నేను తనతోనే మాట్లాడిస్తాను. నెక్స్ట్ పాపం ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన ఫీవర్ అన్న వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంది. పాపం నా కోసం కూడా వెయిట్ చేసింది. మీరు అది మర్చిపోరు. మీరందరూ కూడా మా కోసం మీకోసం వెయిట్ మేము ఎంత చేశారు. వెయిట్ సో చేసాం, దానికి అది చాలా థాంక్ మరి యూ. మీకోసం అమ్మాయి నేను ఎంత టైర్డ్ వెయిట్ గా ఉంది చేశాను. కాబట్టి మీరు కొంచెం మంచి ప్రశ్నలు సంధించాలి. అదే హీరోయిన్ పక్కన కూర్చున్నారు, ఆవిడ గురించి ఆలోచించారు. కానీ నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తానో మీరు నా గురించి నేను ఆలోచించారు. వచ్చిన వెంటనే చెప్పిన ఫస్ట్ పదం ఏంటండి? క్షమించండి. అన్నానా లేదా అండి? దీని గురించే. సో మీరు అంటే ట్రైలర్లో వచ్చిన దానికంటే ఎక్కువ నేను రివీల్ చేయలేనండి. ఈ సినిమా మొత్తం కూడా మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మారుతినగర్లో ఉన్న ఒక సుబ్రహ్మణ్యం గారి గురించి ఈ సినిమా. ఆయన ఎందుకు ఫేమస్ అంటే ఆయన క్యారెక్టరైజేషన్ ఇవన్నీ. అందులో మీరు మా నాన్న అల్లు అరవింద్ అని మీరు అన్నది ఒక డైలాగు. అవును. మీరు ఇప్పుడు ఇంకొకటి చెప్పారు ఏంటంటే అల్లు అర్జున్ సాంగ్స్ స్పూఫ్ అని అన్నారు. ఎందుకు అల్లు నేను అరవింద్ స్పూఫ్ అనలేదండి, మీరు స్పూఫ్ అన్నారు, నేను రీక్రియేషన్ అన్నాను. రీక్రియేషన్ వాట్ ఎవర్. ఏంటి అల్లు అరవింద్ వాట్ ఎవర్ ఎలా వద్దండి, స్పూఫ్ కి రీక్రియేషన్ ఒకసారి డిక్షనరీలో మీనింగ్ సరే వాట్ ఎవర్ ఎలా ఉంది. సరే మీరు అన్నట్టు రీక్రియేషన్ చేసింది అల్లు అర్జున్ సాంగ్స్ కి. అల్లు అరవింద్ ఎందుకు అల్లు ఫ్యామిలీ ఈ సినిమాలో ఉంది అని. అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు. సో మీరు సినిమా చూసినట్లయితే మీకు అర్థం అవుద్ది. ఈ సినిమాలో ఒక క్రేజీ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగిందండి నేను. అందులో నేను అల్లు అరవింద్ గారు మా నాన్నగారు అని నమ్ముతుంటా. ఈ క్యారెక్టర్కి దానికి ఒక బ్యాక్గ్రౌండ్. నాకొకటి ట్రిగర్ అయింది ఏంటంటే అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ఒకటి ఉంది కదండి. అల్లు అర్జున్ గారి రీసెంట్ మూవీ ఒకటి ఉంది, చెప్పండి. పుష్ప తెలుగు కరెక్ట్గా రావట్లే కదండి, నన్ను అంటున్నారు అప్పటి నుంచి. అనండి ఇంకా చెప్పండి. ఆ సినిమా పేరేంటి? అయ్యో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తిట్టుకోకండి. సో ఈ సినిమాలో నేను ఒక క్రేజీ క్యారెక్టర్ ప్లే చేశానండి. అండ్ క్రేజీనెస్ కి జనాలకి చాలా చాలా నవ్వు వస్తుంది. సో ఈ ట్రైలర్లో మీరు చూసినట్టు అర్జున్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. వాడు నిజంగా వాళ్ళ నాన్న అల్లు అరవింద్ అని నమ్ముతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం ఎదురుగా రావు రమేష్ గారు ఉన్నా సరే, సుబ్రహ్మణ్యం నువ్వు మా నాన్న కాదు, మా నాన్నలో నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, కానీ ఎప్పటికీ నేను నమ్మను అన్నట్టు ఉంటాడు. నాకు అలా వైకుంఠపురం స్టోరీ ఏమైనా అందులో ఉందేమో అని అనిపించింది సడన్ గా. ఇవన్నీ అనిపించడాలన్నిటికీ ఒక క్లారిటీ వస్తుంది. 23వ తారీఖు క్లారిటీ వస్తుంది. అనిపించినంత ఏవేవి అనిపిస్తున్నాయో వాటన్నిటికీ ఒక ఆన్సర్ ఆగస్ట్ 23 రోజు రిలీజ్ అవుతుంది. సో యా, యూ లవ్ ఇట్. సో ఇప్పటిదాకా అయితే నేను అదే చెప్పగలను. వాడు ఎందుకు ఎలా అనుకుంటున్నాడు, వాడికి ఏం కల వస్తూ ఉంటుంది, ఇదంతా మీరు సినిమాలో చూడాలి. వేరే సినిమాకి సంబంధించింది ఏం లేకుండా కొత్తదనం ఉంటుంది ఈ సినిమాలో. అబ్సల్యూట్లీ అండి. మీరు ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ సినిమాలో ఆబ్వియస్లీ కొన్ని రెఫరెన్సెస్ కానీ ఇప్పుడు మేము తీసుకున్నది కానీ దానికి కూడా వీడు అర్జున్ అనే క్యారెక్టరైజేషన్ మీకు కనెక్ట్ అయిపోయింది. సినిమా 10 నిమిషాల్లో మీకు కనెక్ట్ అయిపోతుంది స్టార్టింగ్లోనే. వీడెందుకు ఇలా అసలు అల్లు అరవింద్ మా నాన్న ఎందుకు అనుకుంటున్నాడు స్టార్టింగ్ అయిన తర్వాత ఏదైతే మేము రీక్రియేషన్ చేసామో మీకు సెన్స్, ఇట్ మేక్ సెన్స్ టు యూ. ఎందుకు రీక్రియేట్ చేశారు, అరే భలే చేశారా మీరు ఖచ్చితంగా అంటారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చూద్దామండి ఖచ్చితంగా. సో మీరు హీరోయిన్ గా చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెల్లెలుగా చేస్తున్నారు? చిరంజీవి గారికి తెలీదండి మీ హీరోయిన్ ఏ సినిమా అంటే మీరు సడన్ గా ఇప్పుడు ఇందాక అన్నారు ఈ సినిమా గురించి మాట్లాడదామని, దాని తర్వాత టాపిక్ షిఫ్ట్ చేసేసరికి నాకు హెడ్డింగ్ గుర్తులేదు. సో అంటే చిరంజీవి గారితో ఎవరు మిస్ చేసుకుంటారండి ఆపర్చునిటీ? అంకిత్ మొన్న ఇంటర్వ్యూలో అన్నారు కదా, చెల్లి పిల్ల తల్లి ఏదైనా చేస్తాను. సో సేమ్ ఆన్సర్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ ప్రివిలేజ్ అండి చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం. సో ఐ లవ్ ఇట్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హీరోయిన్ ఓరియంటెడ్, హీరోయిన్ గా కాకుండా ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో? ఆహా లేదండి, అలా అంటే లైక్ యా మేబీ స్క్రిప్ట్ నచ్చితే ఆ క్యారెక్టర్ ఏదైనా చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైమ్ మై మెయిన్ ఫోకస్ ఈస్ టు డూ ద మెయిన్ లీడ్ రోల్. సో దట్స్ ఇట్. దెన్ వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? So I'm working for Matt 2 and Vishwambara, and there are still. అచ్చా, మ్యాట్ 2 లో కూడా చేస్తున్నారా మీరు? యా, అంటే ఆ ముగ్గురు దాంట్లో ఒక పేరా? యా అలానే అనుకోవచ్చు. రివీల్ ఏం అడగనులేండి, మ్యాట్ 2 సస్పెన్స్. సో వాట్స్ యువర్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్? బచ్చలమల్లిలో వచ్చిన ఇంపార్టెంట్ రోల్ చేశానండి. అల్లరి నరేష్ గారిది ఒక రీసెంట్గా ఒక టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. బీ దర్ 5-10 minutes ఉంటాను, బట్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ సుబ్బు అన్న. సో అది కూడా సెప్టెంబర్ అక్టోబర్లో బయటకు వస్తుంది. సో హీరోగా ఒక సినిమా సైన్ చేశాను నేను, బ్యూటీ అనే సినిమా మారుతి గారి ప్రొడక్షన్ హౌస్లో నేను ప్రెజెంట్ చేస్తున్నాను. సో అది కూడా సెప్టెంబర్ ఆ టైం నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో
ఈ సినిమాలో సాంగ్ చాలా హిట్ అయింది మేడం సార్. సో మీ వాయిస్ కూడా చాలా బాగుంది. నా కోసం వద్దులు, మీ హీరోయిన్ కోసం. ఆమె కోసమే పాడు, పర్లేదు. నేను ఎవరి కోసం పాడను. సరే మీకోసం మీరే పాడండి ఆ సాంగ్. తనంతమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంతే, తలొంచి మొక్కిన తప్పేం కాదే మేడం సార్ మేడం అంతే, ప్రపంచ వింతలు ఎన్నని అంటే నేను ఒప్పుకోనే ఏడని అంటే, అనవు కలిపితే 8 అంటే మేడం సార్ మేడం అంతే. వావ్, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫస్ట్ టైమా? ట్రోల్ చేద్దామని అడిగారు కదా. లేదు అంటే బాబా. అది తెలుసు. లేదు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పాడతారని. అది అందుకే అడిగారు. బాగా పాడతా అంటే డాన్స్ ఏమనేవారు, డాన్స్ రాదు కాబట్టి. అవునా? అయితే వేయండి ఇప్పుడు. చూసారు కదా, అరే ఇరగొట్టేసారు డాన్స్, అన్ని వచ్చు. అది చూసాను కదా, సాంగ్ ఎప్పుడు చూడలేదు. అందుకే నాయకి ఏమైనది ఐటమ్ సాంగ్ లో అసలు చాలా బాగా చేశారు. మ్యాడ్. మీకు అయ్యే చూస్తారు. రంగనాయకి గురించి మాట్లాడుతున్నా ఐటమ్ సాంగ్. మరి అందులో అది చాలా హైలైట్ అండి, ఆ రంగనాయకి సాంగ్. రంగనాయకి ఐటమ్ సాంగ్ కాదు కదండి. యా, ఇంకోటి ఓకే, నెక్స్ట్ శాస్త్రి గారు. ఇందులో ఏమైనా ఉన్నాయి అట్లాంటివి? మారుతి నగర్ లో అట్లాంటి సాంగ్స్? ఐటమ్ సాంగ్ మీకు బాగా అసలు ఐటమ్ సాంగ్ మీరు నన్ను టార్గెట్ చేసినట్టున్నారు. ఐటమ్ సాంగ్ లేవండి. ఇట్స్ ప్రాపర్ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. అంటే వెరీ ఆర్గానిక్ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అండ్ ఐటమ్ సాంగ్లు కానీ అలాంటివి ఏవి ఈ సినిమాలో లేవు. కథ కోరుకోదు అండ్ ఆ సిచ్యువేషన్స్ కూడా ఏం లేవు. సో ఆయలో కూడా మీరు చూస్తే ఊరు బ్యాక్గ్రౌండ్ లో ఖచ్చితంగా సంక్రాంతికి దేనికో డాన్సులు కొన్ని ఉంటాయి, అందుకే పెట్టింది. కానీ మరి ఇది ఏ బ్యాక్డ్రాప్ అండి? మారుతి నగర్ హైదరాబాదేనా? మారుతి నగర్ యాక్చువల్లీ అదే మనం ఎక్కడ జిల్లా అన్నది ఎస్టాబ్లిష్ చేయట్లేదండి. ఒక మారుతి నగర్ అన్న ఒక ఏరియాలో జరుగుతుందని చెప్తున్నాం. అది హైదరాబాద్ కానివ్వండి ఎక్కడైనా సరే. బట్ ఇన్స్పిరేషన్ అయితే డైరెక్టర్ గారు యాక్చువల్లీ తిరుపతిలో మారుతి నగర్ లో ఉంటారు. వాళ్ళ నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం. సో అలా రాసుకున్నారని చెప్పొచ్చు. నేను ఒకసారి అడిగాను ఈ ప్రశ్న డైరెక్టర్ గారిని, ఏ డైలెక్ట్ లో మాట్లాడాలి మనం, ఏ యాసలో మాట్లాడాలి మనం అంటే ఆయన చెప్పారు నాకు క్లియర్గా, లేదు డార్లింగ్ మనం అవి ఏం ఎస్టాబ్లిష్ చేయట్లా, మామూలు తెలుగు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం, ప్రత్యేకంగా ఒక ప్రాంతీయం అన్నది ఏం లేదు. బట్ నేను రాసుకున్నది అయితే ఇలా రాసుకున్నాను, కానీ తిరుపతి యాస కానీ ఏం పెట్టట్లేదు, మనం సినిమా మామూలుగా వెళ్ళిపోతున్నాం, వాడుక భాషలను తీశారు. బట్ మీకు ఎలా సాధ్యమైందండి అందులో ఆ గోదావరి యాస చేయడము? బేసిక్ గా మీరు అయితే యువర్ ఫ్రమ్ గోదావరి? లేదండి, నాది విశాఖపట్నం. ఎలా సాధ్యమైంది మరి అది? అంటే ఏముందంటే మనకి డబ్బులు దానికి ఇస్తారు కదండి, మరి ఆ మాత్రం హోంవర్క్ చేయాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ లాంగ్వేజ్ మాట్లాడండి దానికి అగైన్. సో నేను ఇప్పుడు దానికి ఇప్పుడు దాకా అలవాటు అయింది కాబట్టి గోదావరి కానీ ఇదంతా నేను టక్మని ఇప్పుడు అలా మాట్లాడగలను. హైదరాబాద్ అంటే ఇఫ్ యూ గివ్ మీ సమ్ టైమ్ ఐ ప్రిపేర్ అండ్ డూ ఇట్. ఇట్స్ లైక్ ఇప్పుడు నాతో మాట్లాడడానికి రాదా? నో, ఇమీడియట్ గా అయితే కష్టం. నేను ఇప్పుడు మాట్లాడి వాళ్ళని ఐ డోంట్ నో, ఐ రెస్పెక్ట్ దట్ లాంగ్వేజ్ అండ్ ఐ లైక్ ఇట్, ఆ డైలెక్ట్ కానీ ఇదంతా. వైజాగ్ అంటే ఇంకా శ్రీకాకుళం, వైజాగ్ ఆ బార్డర్ అంతా ఒక స్లాంగ్ ఉంటుంది. లేదండి, విశాఖపట్నం కొంచెం నార్మల్ స్లాంగే ఉంటుంది, వాడుక భాషకి దగ్గరలో. వైజాగ్ దాటిన తర్వాత విజయనగరం వెళ్తున్న కొద్దీ, పలాస అటువైపు వెళ్తే కొద్దీ ఇంకా మీకు ఆ డైలెక్ట్ కొంచెం యాస పెరుగుతుంది. అది వచ్చా మీకు? లేదండి అంతగా, అంటే నేను అదే అంటున్నా. వస్తే చెప్పండి, నేను మాట్లాడతాను మీతో. అవునా, మీరు మాట్లాడండి, నేను ట్రై చేస్తానేమో. బట్ అదే అంటున్నా కదా, ప్రిపరేషన్ లేకుండా మాట్లాడడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? మీది నేటివ్. యాడ్ నుంచి వచ్చారని కూడా అంటారండి. తెలంగాణ. నేను ఆ స్లాంగ్. ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాకుళం నుంచి వచ్చానండి. ఆయన రాదండి, మొత్తం దీంట్లోనే ఉన్నాను ఇంకా. సో ఓకే. సో యూఆర్ ఫ్రమ్? ఇక్కడే అండి, హైదరాబాద్. ప్రాపర్ తెలుగు అమ్మాయి, తెలంగాణ. మరి హీరో పాడారు ఒక సాంగ్, మరి హీరో కోసం మీరు పాడరా? హీరో కోసం పాడాను, ఆడియన్స్ కోసం పాడండి. మా సాంగే పాడతా. మీ సాంగ్ సేమ్ సాంగ్? నా సాంగ్ మారుతిలో, అదే మారుతి నగర్ సాంగ్, సేమ్ సాంగే పాడతా గానీ వేరే లిరిక్. ఓకే, నో ప్రాబ్లం. ఎవరే నువ్వు పేరు చెప్పవే, మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే, ఇకపై నుంచి నిద్ర రాదులే, కంటి పాపకేవో తప్పవేమో యుద్ధాలే, ఇదేంటిలా నాలో ఎన్ని చిత్రాలు పడేసావే కోమాలాంటి స్థితిలో, వచ్చాయేమో పదాలకే చక్రాలు, ఊరేగుతున్న ఊహల్లో,
కుర్రేడునేమో కోసిన ఊచకొత బందిపోటులాగా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా బూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా తెల్లోలాన్ని తెచ్చావు కదే చెయ్యి పట్టుకుంటే ఇంతలాగా పొంగిపోతా మాట ఇచ్చుకుంటే సచ్చదాకా ఉండిపోతా ఎలాగా 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 నమ్మకపోతే నా గొంతు కూడా బాగాలేదు థ్యాంక్ యూ ఇద్దరం అండి sick. మీరు నాకు స్టార్టింగ్ లో పొగరు చూపించిన అయ్యయ్యో. థ్యాంక్ యూ సో మచ్ మీరా? పాడినందుకు. ఈ మొహమా అండి పొగరు చూపించేది. అసలు యాక్చువల్లీ ఈ సాంగ్ నేను ఈ సినిమాలో సాంగ్ అనుకోలేదు, విన్నా చాలాసార్లు విన్నా ఈ సాంగ్, కానీ ఈ సినిమాలో అది అనుకోలేదు. చాలా రీల్స్ అండ్ ఎఫ్ఎం లో కూడా విన్నాను ఈ సాంగ్. ఈ చాలా ఇంటర్వ్యూ బాగుంది. వల్ల ఈ పాట ఈ సినిమాలో నన్ను మీకు తెలియడం మా అదృష్టంగా భావిస్తూ అంటే ఇప్పుడు నన్ను తిడుతున్నారని నాకు అర్థమైంది. సాంగ్స్ విన్నాను, ఆ సాంగ్ విన్నాను, ఈ సాంగ్ విన్నాను. ఆ సాంగ్ తెలుసు ఈ సినిమాలోదని, ఈ బట్ ఈ song? మీరు పాడిన సాంగ్ రెండు ఒకటే పాట యాక్చువల్లీ ఇప్పుడు ఎలాగ 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 అచ్చా, రెండు నమ్మకపోతే ఒకటేనా? తనందం ఎంతటి గొప్పది అంటే తలెత్తి చూడకదా అదే ఈ సేమ్ పాట అండి. అదే ఇప్పుడు దీనికి కనెక్ట్ అవుదా? అదే అలా కనెక్ట్ అవుతుంది అలా వచ్చి రెండు వేరే సారీ మై బ్యాడ్. బట్ మీ యాక్చువల్ నేను మిమ్మల్ని ట్రోల్ చేద్దాం అనుకుంటే మీరు ఇద్దరు నన్ను ట్రోల్ చేస్తారు. అసలు ఆ ఉద్దేశమే లేదండి. సో ఇంకెట్లా నడిచింది ఇప్పుడు దీనికి? ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్? కళ్యాణ్ నాయక్ గారు. కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు. ఇంకేమున్నాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో? ఐ థింక్ 4-5. రిలీజ్ చేసిన అయితే ఈ రోజు కూడా రీసెంట్ గా ఒక సాంగ్ Yeah, వచ్చిందండి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అని. అది కూడా చాలా మంచి పాట, మంగ్లీ గారు పాడారు. సో ఇప్పటిదాకా రిలీజ్ చేసిన మా అయితే మంగ్లీ. 3 పాటలు. మైక్ టీవీ మంగ్లీ. ఎస్ 3 పాటలు ఇప్పటిదాకా రిలీజ్ చేసింది అయితే. ఇవి కాకుండా సిట్యుయేషనల్ సాంగ్స్ ఇంకో 2 ఉన్నట్టున్నాయి, నేను ఇంకా సినిమా చూడలేదు. సో బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే సాంగ్స్ ఎన్నో నాకు ఇంకా క్లారిటీగా తెలియదు. అండ్ కళ్యాణ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ మేం ఫేమస్, మన తెలంగాణ సినిమా మేం ఫేమస్ చేసి అందులో పాటలు కొట్టి చాలా ఫేమస్ అయ్యాడు. అతని సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం అందరూ కూడా అతని వర్క్ చూశాక ఇంకా అదృష్టంగా భావించాం. Yeah. అంత బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ దెన్ 23rd థియేటర్స్లో చూసినప్పుడు మీకు అనిపిస్తుంది. ఇంటర్వెల్లో ఒక సీక్వెన్స్ ఉంటుందండి, రావు రమేష్ గారు హీరోయిక్ సీక్వెన్స్ ఒకటి వస్తుంది, మీరు ఆల్రెడీ కొంచెం చూసుంటారు. మన ట్రైలర్లో ఆయన కుర్చీలా తిప్పుతూ స్లో మోషన్ చాడు దానికి కొట్టాడండి మ్యూజిక్. ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ థియేటర్స్లో. మీరు ఒక బ్లాక్ బస్టర్ హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. రావు రమేష్ గారిని మీరు ఒక కొత్త యాంగిల్లో చూడబోతున్నారు. అండ్ ఆయన జనరల్గా ఒక 5-10 నిమిషాలు స్క్రీన్ మీద ఉంటేనే మన రావు రమేష్ గారిని చూసినప్పుడు ఆయన విలన్ పాత్ర పోషించినా, తండ్రి పాత్ర పోషించినా, ఏ పాత్ర పోషించినా మనకి ఆయన ఒక చమత్కారం తీసుకొస్తారు, ఒక కొత్తదనం తీసుకొస్తారు ప్రతి పాత్రలో. బ్రహ్మోత్సవంలో మీరు చూసిన బ్రహ్మోత్సవంలో కొంచెం గ్రే షేడ్ ఉంటుంది ఆయన, భజన ఓ భజన అన్నది, కానీ ఆయన కొంచెం నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నా మనం ఎంజాయ్ చేస్తాం ఆన్ స్క్రీన్ వెన్ హీ డస్ దట్. అది సంపాదించుకున్న ఆయన ఈరోజు తెలుగు ప్రేక్షకులకు అంత దగ్గర అయిన ఆయన 2 గంటలు మిమ్మల్ని అందరినీ ఫ్రేమ్ 1 to ఫ్రేమ్ ఎండ్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం on 23rd ఆగస్ట్. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. సెంటిమెంట్ ఏమైనా ఉంటుందా దీంట్లో? ఖచ్చితంగా లాస్ట్ లో దేర్ ఇస్ ఎ సెంటిమెంట్. సెంటిమెంట్ అంటే మీరందరూ మారుతీనగర్ సుబ్రహ్మణ్యంతో ఎంత కనెక్ట్ అయిపోతారో లాంటిలో, అబ్బా సుబ్రహ్మణ్యం జిగ్జాగ్ చేస్తావు సుబ్రహ్మణ్యం అని అనుకుంటారు. జిగ్జాగ్ అన్న పదం ఎందుకు మీకు సినిమా చూసాక. ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మీరు సుబ్రహ్మణ్యం అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ఫాదర్ సెంటిమెంటేనా? అంటే అదే అర్థం చేసుకోవచ్చా మీకు మీ ఫాదర్కి ఉన్న? ఆబ్వియస్లీ అంటే ఆయన నాకు, నేను అల్లు అర్జున్ గారి తండ్రి అనుకున్నా, బేసిక్గా నాకు సుబ్రహ్మణ్యం గారి తండ్రి సినిమాలో ఫాదర్ సన్ సెంటిమెంట్ అన్నది మేము ఇద్దరం కలిసి త్రూ అవుట్, ఆయన పక్కన నేను త్రూ అవుట్ ద సినిమా ఉంటానండి. ఆ అదృష్టం నాకు కలిగింది. సో మా ఇద్దరి బాండ్ చాలా బాగా ఉండబోతుంది. క్లైమాక్స్లో మా ఇద్దరిని చూసి మీరందరూ కూడా చాలా తృప్తిగా ఫీల్ అవుతారు, అబ్బా భలే ఉన్నారు ఇద్దరు అని. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. వి ఎక్స్పెక్ట్, ఎందుకంటే ఆ సినిమాలో వినోద్ కుమార్ని ఎందుకు పెట్టారా అనుకున్న ఆడియన్స్కి ఆ లాస్ట్ 10 నిమిషాలు అనేది మెస్మరైజ్ చేసింది. అంటే అప్పటి వరకు ఒక కోణంలో చూసేవాళ్ళు, ఆ 10 నిమిషాల తర్వాత వాళ్ళ యాంగిల్ మారిపోయింది. అలాంటి ఎమోషనల్ సీన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఈ సినిమాలో. ఎస్ అంటే అలాంటి అలాంటి అని emotional కాదు scene కానీ, కాదు, but but at least మీరు ఆయిలో ఏ తృప్తి అయితే పొందారు. అలాంటి ఇన్ఫాక్ట్ ఇందులో కూడా బ్రిలియంట్ క్లైమాక్స్ ఉంది. ఆయి క్లైమాక్స్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం క్లైమాక్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. వి ఎక్స్పెక్ట్ దట్. అబ్సల్యూట్లీ. ఓకే, సో మీ కంచుది ఎలా ఉంటుందండి ఆ సినిమాలో? మా కంచె ఎలా ఉంటుందండి? మా కంచె చెప్పండి. సో నా క్యారెక్టర్ వచ్చేసరికల్లా వెరీ లైక్ నైవ్, కానీ ఒక ఐమ్ ప్లేయింగ్ అన్ 18-year-old క్యారెక్టర్ అండి.
సో ఇంకా ఎలా చెప్పాలి, లైక్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఫనీ. మా ఇద్దరి కాంబినేషన్ అయితే చాలా ఫనీగా ఉండబోతుంది. అది క్రింజ్గా బట్ క్యూట్గా చాలా ఫనీగా ఉండబోతుంది. అది ఏంటో సినిమాలోనే చూసాక అర్థమైపోతుంది మీకు. ఆగస్ట్ 23. Yeah, August 23. Yeah. ఇవన్నీ తెలుసుకోవాలి. Yeah. రైట్ అండి. సో ఆగస్ట్ 23 రోజు మారుతినగర్ సుబ్రహ్మణ్యం. సో అంకిత్ రొయ్య. సారీ సార్ మా బతుకులు నాశనం చేయాలి. మీరు కాంట్రవర్సీకి ప్రిపేర్ అయ్యేంత బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు సినిమాకి చేయలేదండి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నేనే చెప్పాలి. చూసానండి, అంకిత్ రొయ్యో కొయ్యో అది కూడా నేనే చెప్పాలి. అన్ని చూసానండి, అన్ని చూసి పెద్ద యాక్టర్ మీరు చేయగలరా సార్? 3 సినిమాల తర్వాత వస్తాను నాతో ఇదే చేయండి సార్ చూద్దాం. చేయలేరు కదా సార్? ఎందుకు చేయనండి అంటే ఇప్పుడు సినిమా బట్టి కదా సార్. ఇప్పుడు రావు రమేష్ గారు వస్తే మీరు రావు రమేష్ పక్కన గారు లేకుండా మాట్లాడగలరా? డెఫినెట్ గా గారు అనాలి, బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా గారు అనేది మాకు అలవాటు ఉండదు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, మా స్టూడియోకి వచ్చి మీ సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు. అండ్ 23rd ఆగస్ట్ రోజు ఖచ్చితంగా మారుతినగర్ సినిమాకి డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో చాలా ఎమోషనల్, చాలా సెంటిమెంట్, అదేవిధంగా మంచి కామెడీ అవన్నీ కూడా ఉంటాయి. హీరో హీరోయిన్ కాకుండా ఇక్కడ రావు రమేష్ గారు చేసినటువంటి యాక్టింగ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా చాలా అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అతని క్యారెక్టర్ అనేది ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా అండ్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి, చూసి మీ ఫ్యాన్స్ అందరినీ కూడా సినిమాకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా థ్యాంక్ యూ.